ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్న అరాచకాలు అన్ని ఇన్ని కావు. బెట్టింగ్ కు పాల్పడి నిండా అప్పుల్లో కూరుకుపోతున్న యువత మెల్లగా క్రైమ్స్ వైపు మళ్లుతున్నారు. ఇందులో భాగంగా ఎవరినైనా చంపేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో ఇలాంటి మర్డరే జరిగింది. నిహారిక అనే వివాహితను తెలిసిన వ్యక్తి అతి దారుణంగా చంపేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారంతో ఉడాయించాడు. కానీ అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి కట్టకట్టాల్లోకి నెట్టేశారు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావడం లేదు. ఎప్పుడు ఎవరు ఏ విధంగా మారిపోతారో అర్థం కాని పరిస్థితి. హైదరాబాద్ లో మహిళతో స్నేహంగా ఉంటూనే ఆమె బంగారంపై కన్నేసిన దుండగుడు ఏకంగా ఆమెను హత్య చేసి పారిపోయాడు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు నిహారిక. ఈ మధ్యే పెళ్లైంది. ఖమ్మం జిల్లాకు చెందిన దేవేందర్ రెడ్డి, నిహారిక దంపతులు జగద్గిరిగుట్టలోని వెంకటేశ్వర నగర్లో నివాసముంటున్నారు. నవంబర్ 12న భర్త డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికొచ్చేసరికి బాత్రూంలో భార్య నిహారిక పడిపోయింది. దీంతో వెంటనే హాస్పిటల్కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్స్ ధృవీకరించారు. భర్త ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. బాడీకి పోస్టుమార్టం నిర్వహించగా మర్డర్గా గుర్తించారు పోలీసులు. ఈ కేసులో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. నిహారిక సొంతూరుకు చెందిన శివమాధవరెడ్డి అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆమెను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో సంచలన విషయాలు చెప్పాడు శివమాధవరెడ్డి. నిహారిక భర్త దేవేందర్ రెడ్డి ఉద్యోగం కోసం బయటకెళ్లాడని నిర్ధారించుకున్న తర్వాత శివమాధవరెడ్డి ఇంట్లోకి వెళ్లాడు. ఎప్పుడూ వచ్చే వ్యక్తే కావడంతో నిహారిక అనుమానించలేదు. ఇద్దరూ కలిసి సినిమా చూసిన తర్వాత ఒక్కసారిగా శివమాధవరెడ్డి ఆమెపై దాడి చేశాడు. గొంతు నులిమి ఆమెను చంపేశాడు. బంగారు మంగళసూత్రం, జత బంగారు చెవిపోగులు, 3 బంగారు ఉంగరాలు, బెడ్రూమ్ నుంచి 2,500 రూపాయల నగదు దొంగలించాడు. అయితే మర్డర్ విషయంపై పోలీసులు విచారిస్తే దొరికిపోతానని గ్రహించి ఆమె సహజంగా మృతి చెందిందనే విధంగా సీన్ క్రియేట్ చేశాడు. ఇందుకోసం ఆమె డెడ్ బాడీని బాత్రూంలోకి లాక్కెళ్లాడు. స్నానం చేస్తుండగా సహజ రీతిలో మృతి చెందిందనే విధంగా అన్నింటినీ సర్దేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉడాయించాడు. డ్యూటీ నుంచి తిరిగొచ్చి చూసేసరికి నిహారిక విగత జీవులా పడి ఉండటంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు శివమాధవరెడ్డిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం, 2 ఫోన్లు, దొంగలించిన 4 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చేస్తున్న శివమాధవరెడ్డికి ఆన్లైన్ బెట్టింగ్ ఆడే అలవాటుంది. బెట్టింగ్ కోసం 7 లక్షల వరకు అప్పులు చేశాడు. వాటిని తిరిగి తీర్చాలని అప్పిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో నిహారికను మర్డర్ చేసి బంగారు ఆభరణాలు దొంగలించాలనే పక్కా ప్లాన్ తో నేరం చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు శివమాధవరెడ్డి. ఈ అమ్మాయి తోటి బంధువు అవుతాడు. ఇతను పక్క వీధుల్లో ఉంటారు, ఒకే ఊరికి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు. సో ఇతని పేరు శివమాధవరెడ్డి అని చెప్పేసి, ఇతనికి 23 ఇయర్స్. ఇతను ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇప్పుడు. సో ఈ అమ్మాయికి ఒక 1.5 year బ్యాక్ మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటికి వస్తూ ఆ అమ్మాయి తోటి అన్న చెల్లెల బంధం లాగా వాళ్ళిద్దరు కూడా ఉండేవాళ్ళు. అయితే ఇతనికి ఈ శివమాధవరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతనికి ఇటీవల కాలంలో దాదాపుగా ఒక 7 లక్షల వరకు అప్పులు చేసినాడు. ఈ బెట్టింగ్ కి ఏవియేటర్ అనే ఒక బెట్టింగ్ కి అలవాటై అప్పులు చేశాడు. అంతేకాకుండా ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. వాళ్ళ మదర్ దగ్గర నుంచి కూడా చైన్ కూడా తీసుకొని దాన్ని కూడా తాకట్టు పెట్టి రెడ్ చేసి ఒక 85,000 రూపాయలు కూడా తీసుకున్నాడు. ఆవిడ కూడా ఒత్తిడి చేస్తా ఉంది. అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు. దాంతో ఇతను ఒక పథకం వేసినాడు. వీడి దగ్గర బంగారం ఉందని ఇంటికి వస్తూ పోతున్నప్పుడు చూసి ఆ బంగారాన్ని తీసుకెళ్లాలి అని పథకం వేసుకొని మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చినాడు. పథకం ప్రకారం ఆ అమ్మాయిని గొంతు నులిమి చంపేసి ఆ బంగారం తీసుకుని పోయాడు. మొత్తానికి ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం కారణంగా చేసిన అప్పులు తీర్చేందుకు నిండు ప్రాణం తీశాడు శివమాధవరెడ్డి. అతన్ని కఠినంగా శిక్షించాలని నిహారిక కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. తెలిసిన వ్యక్తే కదా అని ఇంట్లోకి రాణిస్తే హత్యకు పాల్పడ్డం జగద్గిరిగుట్టలో చర్చనీయాంశంగా మారింది.